హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2024లో తయారు చేసిన బజాజ్ పల్సర్ N160 మన దగ్గర ఉంది. బ్లాక్ కలర్, అలాగే వైట్ కలర్లో NS160 ఉంది. ఈ రెండిట్లో ఏ వెహికల్ కొనుక్కోవాలి, అలాగే డిఫరెన్సెస్ ఏమున్నాయో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంజన్స్ గురించి మాట్లాడుకుందాము. రెండు వెహికల్స్లో కూడా ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారనమాట. పెర్ఫార్మెన్స్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. NS160లో మీకు 17.2 PS పవర్, 14.6 Nm టార్క్ అయితే జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు 16 PS పవర్, 14.6 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ ఉంది. మీకు కొద్దిగా పవర్ అయితే ఇన్నిట్లో ఎక్కువ ఉంది, టార్క్ అయితే రెండిట్లో సేమ్ ఉందన్నమాట. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం నాకు పెర్ఫార్మెన్స్ అయితే ఇది బాగా నచ్చింది. ఇంజిన్ అయితే మాత్రం బటరీ స్మూత్ అయితే ఉండిద్ది ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. క్లచ్ కూడా మీకు చాలా స్మూత్గా ఉండిద్ది అనమాట. ఇది కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది, ఇది స్మూతే. దీంతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా స్మూత్ అనమాట. సో అది కొద్దిగా లైట్గా హార్డ్గా అనిపించింది మీకు. రెండిట్లో కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. ట్రాన్స్మిషన్ పరంగా చూసుకుంటే నాకు ప్రాబ్లం అయితే ఏమి లేవు, రెండు కూడా బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. బ్రేక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి డిఫరెన్సెస్ అయితే ఏం లేదనమాట. రెండిట్లో కూడా డ్యూయల్ డిస్క్ అయితే ఇచ్చారు. రెండు వెహికల్స్ కూడా డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేస్తాయి అనమాట. ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. గ్రామికా బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తా ఉన్నాయి రెండు వెహికల్స్ కూడా. సస్పెన్షన్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇది అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట, ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్. నాకున్న న్యూస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇయర్ ఎండింగ్ కల్లా ఇది కూడా అప్సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్గ్రేడ్ చేసే అవకాశం అయితే ఉంది. సో సస్పెన్షన్ అయితే మాత్రం రెండు మీకు యాజ్ ఆఫ్ నో అయితే బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి, స్మూత్గానే ఉన్నాయి అనమాట. బ్యాక్ సైడ్ మీరు అడ్జస్టబుల్ మోనో షాక్ అయితే ఇచ్చారు. టైర్స్ కూడా మీకు సేమ్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రంట్ సైడ్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అనమాట. టైర్స్ అయితే మీకు ఈక్వల్గానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. డైమెన్షన్స్ దగ్గర మీరు ఖచ్చితంగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి ఇది 170mm అయితే ఉందన్నమాట, ఇది 165mm అయితే ఇచ్చారు. 5mm అనేది మీకు తక్కువ అయితే ఉండిద్ది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోద్ది అనమాట. అయినప్పటికీ ఇన్నిట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఇంజిన్ దగ్గర ఎక్కడ తగలదు అనమాట. సీట్ హైట్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. 807mm సీట్ హైట్ అయితే ఉండిద్ది, ఇది 795mm సీట్ హైట్ అనమాట. 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈజీగా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది 154 kgs వెయిట్ ఉండిద్ది, ఇది 152 kgs అనమాట. మీకు 2 kgs వెయిట్ తక్కువ ఇదే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. నేను 5'8" హైట్ ఉంటాను కాబట్టి నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినయి. ఒకవేళ 5.5 కన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చోండి, రైడ్ చేయండి, మీకు అప్పుడు అర్థమైపోయింది. హ్యాండిల్ కొద్దిగా లీన్ ఉండిద్ది అనమాట, హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. అలాగే లైట్స్ దగ్గర కూడా మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ఇది హాలోజన్ లైట్తో లభిస్తూ ఉంది, ఇది ప్రొజెక్టర్ లైట్ అనమాట. లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా అప్డేటెడ్ లాగా అయితే ఉండిద్ది అనమాట. ఫీచర్స్ పరంగా కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇది అనలాగ్ అండ్ డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు, ఇది ఫుల్లీ డిజిటల్ మీటర్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్తో లభిస్తూ ఉంది. నాకు విజిబిలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇది బాగా నచ్చిందనమాట. దీంట్లో అంత ఎక్కువ విజిబిలిటీ అయితే ఉండదు. సో మీరు ఒకసారి రైడ్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి మీకు కన్సోల్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇది స్ప్లిట్ సీటే, ఇది స్ప్లిట్ సీటే. ఫ్యామిలీకి ఇది కొద్దిగా బాగుండిద్ది అనమాట. కొద్దిగా బ్యాక్ సైడ్ పెద్ద సీట్ అయితే ఇచ్చారు, అదేమో చిన్న సీట్ అనమాట. రెండిట్లో కూడా మనకి గ్రాబ్ రైల్ అనేది స్ప్లిట్ ఇచ్చారు, అది కొద్దిగా చిన్నగా ఉండిద్ది, ఇది కొద్దిగా హైట్గా ఉండిద్ది అనమాట. నేను ఈ రెండు వెహికల్స్ని రైడ్ చేశానని చెప్పాను కదా, రైడ్ చేసినప్పుడు మాత్రం నాకు ఈ వెహికల్ బాగా నచ్చింది. అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి మీకు. ఈ రెండు వెహికల్స్ కూడా ట్యూబ్లెస్ టైర్స్కి సపోర్ట్ చేస్తాయి. అయినప్పటికీ మీకు ఇది కొద్దిగా బెటర్గా పెర్ఫామ్ చేసిద్ది. దీంట్లో USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, దీంట్లో USB ఛార్జింగ్ సాకెట్ అయితే లేదనమాట. అలాగే ప్రైస్ దగ్గర కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఈ రెండు వెహికల్స్కి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైజెస్ అనేది నేను స్క్రీన్ మీద అయితే పెట్టేస్తాను. ఇప్పుడు ఈ రెండు వెహికల్స్లో ఏ వెహికల్ కొనుక్కుంటే బెస్ట్ అనే దాని గురించి మాట్లాడుకుందాము. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే ఇది నాకు బాగా నచ్చింది. 1 PS పవర్ అనేది ఇందులో తక్కువ ఉందన్నమాట. అయినప్పటికీ మీకు ఇంజన్ రిఫైన్మెంట్ అయితే ఇది స్మూత్గా ఉంది. USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, అలాగే ఫుల్లీ డిజిటల్ మీటరు. సీట్ కంఫర్ట్ బాగుండిద్ది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుండిద్ది, క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. మీకు LED లైట్స్ అయితే ఇస్తున్నారు. సో అప్డేటెడ్ ఫీచర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉందన్నమాట ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. బట్ ఇది సస్పెన్షన్ బాగుండేది, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్, దీంట్లో అది మిస్ అయింది. ఫ్యూచర్లో దీనికి కూడా ఖచ్చితంగా అప్గ్రేడ్స్ అయితే జరుగుతాయి అన్నమాట. మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి, మీకు నచ్చిన లుక్స్ని బట్టి మీరైతే ఒకటి చూస్ చేసుకోండి. నేనైతే మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ వెహికలే సజెస్ట్ చేస్తాను. కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి, కాన్స్ ఏంటనేది నేను డెడికేటెడ్ వీడియోస్లో డిస్కస్ చేశాను, అవి చూడండి మీకు అర్థమైపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.